హాయ్ అండి. బాగున్నారా? వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఇవైతే ఈ మంత్ కిరాణా లిస్ట్ అనమాట అండి. మీలో ఎంతమంది డీమార్ట్ నుంచి కాకుండా కిరాణా షాప్ నుంచి వస్తువులు తెచ్చుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మేమైతే గత 4 సంవత్సరాల నుంచి డీమార్ట్‌లోనే తెచ్చుకుంటున్నాము. దానివల్ల కొన్ని లాభాలు, నష్టాలు 2 ఉన్నాయండి. యాక్చువల్‌గా మా పెళ్ళైన కొత్తలో అయితే మా మావయ్య గారు ఆయన ఎదురుగుండా లిస్ట్ రాయించి 1500 మాత్రమే ఈయనకి ఇచ్చేవారనమాట. 1500కి ఎంత సామానొస్తే అంతే. సో, చాలా లిమిటెడ్‌గా తెచ్చుకునేవాళ్ళం. ఒకవేళ మాకేదైనా ఎక్స్‌ట్రా కావాలి అంటే ఎందుకు, ఏంటి అనేది మెన్షన్ చేయించుకుని మరి ఆయన రాయించేవారు. అప్పట్లో అది నాకు ఇదేంట్రా బాబు అనిపించినా కూడా అదే మంచి పద్ధతి అని ఇప్పుడైతే అనిపిస్తోందండి. సో, మళ్ళీ మేము అలానే ఫాలో అవ్వాలని చెప్పేసి డీమార్ట్ కాకుండా కిరాణా సామాన్లు కిరాణా షాప్ నుంచి తెచ్చుకుంటే ఎంత అవుతాయో చూద్దామని చెప్పేసి ఈ మంత్ అలా ప్లాన్ చేశాము. యాక్చువల్‌గా సమ్మర్ హాలిడేస్‌కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి లాస్ట్ మంత్ చాలా ఐటమ్స్ అయితే అలానే ఉన్నాయి. సో, చాలా తక్కువగానే తెచ్చుకున్నాము. మాకైతే 1560 రూపీస్ అయితే అయిందనమాట మేము తెచ్చుకున్న ఐటమ్స్‌కి. నార్మల్‌గా అయితే ఎవ్రీ మంత్ నియర్లీ 4,000-5,000 అవుతుంది. సో, సేవ్ చెయ్యాలి అనుకుంటే గనక నేనిచ్చే బెస్ట్ టిప్ ఎప్పటికప్పుడు ఏమున్నాయి, ఏం లేవనేది చెక్ చేసుకోవాలండి. దాన్ని బట్టి మనకి ఇంకా ఎంత సరుకు పడుతోంది అనేది తెలుస్తుంది. అప్పుడు మాత్రమే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా అమౌంట్ అయితే కలిసొస్తుందనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నది మళ్ళీ తెప్పించుకుని, మళ్ళీ స్టాక్ పెట్టుకుని చీమలు పట్టించుకునే కన్నా కూడా ఏమున్నాయి, ఏం లేవో చూసుకుని దాన్ని బట్టి తెచ్చుకుంటే బెటర్ అండి. ఈ డబ్బా అయితే కనుక నేను లాస్ట్ మంత్ డీమార్ట్‌లో తీసుకున్నాను. 149 రూపీస్ అయితే పడింది. దాంట్లో నాకు ఇంకా మోర్ దెన్ 2 కేజీస్ కందిపప్పు అయితే ఉంది. సో, నేను ఈ నెల 1 కేజీ తెప్పించుకున్నాను అనమాట. అంటే ఎంత ఉంది, ఇంకా ఎంత తెచ్చుకుంటే మనకి ఈ మంత్ సరిపోతుంది అనేది మనకు తెలుస్తుంది కదా వండేటప్పుడు. సో, నేను డైలీ వాడుకునే దాంట్లోకి రీఫిల్ చేసుకుని ఇప్పుడు తెచ్చుకున్న ఫ్రెష్ పప్పు అయితే దాంట్లో యాడ్ చేసుకున్నానండి. మ్యాక్సిమం ఎండాకాలం రాగానే ప్రతి పప్పులు ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా మేము ఎండలో పెట్టేసుకుంటాం అనమాట. సో, ఆల్రెడీ ఎండ పెట్టిందే కాబట్టి ఈ ఫ్రెష్ పప్పు దాంట్లో అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే డీమార్ట్‌కి వెళ్ళిన తర్వాత మన మనస్సు లిస్ట్‌లో ఉన్న వాటి కన్నా పక్క వాటి మీదకి ఎక్కువ వెళ్తూ ఉంటుందండి. చాలా కష్టం అనమాట. నిగ్రహించుకుని కావాల్సినవి మాత్రమే కొనుక్కొని బయటికి రావాలి అంటే. పిల్లల్ని తీసుకుని వెళ్తే ఇంక అసలు చెప్పక్కర్లేదు. స్నాక్స్ అంటారు, బిస్కెట్స్ అంటారు, బట్టలంటారు, చెప్పులంటారు. ఇంకా మోర్ దెన్ 8,000 అయిపోతుంది. సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనకి ఈ మంత్ ఏం ఖర్చులు ఉంటాయి, ఎలా వాడతామనేది ఒక ఐడియా ఉంటుంది కదండి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బర్త్డేస్ ఉంటాయి, స్వీట్స్ ఎక్కువ చేసుకుంటాం, కాజు ఎక్కువ యూస్ చేస్తాం, లేదంటే పండగలు ఉంటాయి, బెల్లం ఎక్కువ వాడతాం పరవన్నానికి వాటికి, అలా అన్నమాట. ఏ మంత్లో ఏది ఎక్కువ కావాలి అనేది మనం తెచ్చుకుని ఆ నెక్స్ట్ మంత్ అనేది మనం అడ్జస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు కూడా ఎప్పుడు బిల్ ఒకేలా వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే లేదండి మాకు డీమార్ట్‌లో లిక్విడ్స్ బై 1 గెట్ 1 వస్తాయి కదా, అవి మాకు బెనిఫిట్గా అనిపిస్తున్నాయి అంటే అలాంటి వాళ్ళు ఒక పని చేయాలండి. కిరాణా షాప్లో ఇలాంటి సామాన్లు ఉంటాయి కదా, పప్పులు, ఉప్పులు, నూకలు, ఇవన్నీ అక్కడ తెచ్చుకుని సర్ఫ్, పూజా సామాగ్రి, పూజ ఆయిల్స్, ఇంట్లో వాడుకునేవి, లిక్విడ్స్ ఇవన్నీ డీమార్ట్‌లో తెచ్చుకోవచ్చు. యాజ్ యువర్ విష్ అనమాట. నేనైతే లాస్ట్ మంత్ తెచ్చుకున్నవి నాకు ఇంకా చాలా లిక్విడ్స్ అయితే ఉన్నాయండి. ఒక కంఫర్ట్ ఒకటే అయిపోయింది. సో, అవైతే నేను ఇప్పుడు ఇక్కడ తీసుకున్నానమాట చిన్నవి. ఇది ఒక్కొక్కటి 60 రూపీస్ పడింది. మామూలుగా అయితే నేను ఎప్పుడూ ఆఫర్‌లో ఉన్నవి తీసుకుంటాననమాట. ఏం తీసుకోపోయినా ఈ కాక్రోచ్ కిల్లర్ మాత్రం మేము ఖచ్చితంగా తీసుకోవాలండి. బికాజ్ మాకు మాట్లాడితే చీమలు పట్టేస్తాయన్నమాట. సో, ఈ లిక్విడ్స్, హ్యాండ్ వాషెస్, పేస్ట్లు ఇవన్నీ కూడా నాకు లాస్ట్ మంత్ మిగిలినవి. సో, నేను ఈ మంత్ ఇవేవి పర్చేస్ చేయలేదు. సో, నాకు ఈ అమౌంట్ అంతా ఈ మంత్ మిగిలిందనమాట. సో, నేను ఆ అమౌంట్ని ఏదైనా కిచెన్లోకి ఒక ఐటెం కొనుక్కోవడానికి ఉపయోగించాలి అని అనుకుంటున్నాను. సో, మీరు కూడా అలా ట్రై చేసి మీ కిచెన్లో మీరేం కొనుక్కున్నారో మెన్షన్ చేయండి. షాంపూస్ కూడా నేను కొనండి. మ్యాక్సిమం కుంకుడుకాయే వాడతాను కాబట్టి. కానీ శాచెట్స్ అండ్ చిన్న బాటిల్ ఎప్పుడు ఇంట్లో ఉంచుతాను. ఎందుకంటే రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వడానికి ఉంటుందని చెప్పేసి. సో, దిస్ ఈజ్ మై కిచెన్ అండి. మిగతావి మాత్రం నేను అలాగా ఒక డబ్బాలో పెట్టుకుని ఉంచుకున్నానమాట. ఇదొచ్చేసి పూజ ఆయిల్ అండి. నాకు కామెంట్స్‌లో ఎవరైనా కొంచెం చెప్తారా? ఎలాంటి ఆయిల్ వాడితే కుందులు నల్లగా అవ్వకుండా ఉంటాయనేది. నేను డీమార్ట్‌లో అన్ని రకాల ఆయిల్స్ ట్రై చేశానండి. ప్రతీది వాడినా కూడా నా కుందులైతే నల్లగా అయిపోయాయి.
ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నానండి. నాకు తెలుసున్నదైతే నేను మీకు షేర్ చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సాయిరామ్.